నమస్తే అండి, నా పేరు శ్రీనివాసు. స్వామి ప్రతిష్ట అంటే స్వయంగా తెలిసిన ఉందని చెప్పేసి మా మిత్రుడు మూర్తి గారు చెప్పారని చెప్పేసి వచ్చాము. చాలా బాగుంది. మన శనిదేవి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. 6 అడుగుంది. ప్లస్ మన స్ఫటిక లింగం కూడా ఉంది. బాగుంది చూడడానికి. ఇక్కడ చాలా ప్రకృతిగా అన్నీ వెలిసినవి ఉన్నాయి. చాలా ఆనందంగా తీసుకున్నాం. నమస్కారం అండి, నా పేరు శ్రీరామచంద్రమూర్తి. నేను హైదరాబాద్ కోటిపల్లిలో ఉంటాను. ఈ గుడికి నేను గత 10 ఏళ్ళ నుంచి వస్తున్నాను. వచ్చినప్పుడల్లా వీళ్ళంతవరకు కొత్త వాళ్ళని తీసుకు వస్తూ ఉంటాను చూడడం వాళ్ళు. ఇక్కడ కాలభైరవుడు స్వయంగా వచ్చాడు. ఆయనతో పాటు శనీశ్వరుడిని నిర్దేశించారు. అభయ శనీశ్వరుడు అంటే కాలభైరవుడు దర్శనం చేసుకుని మొక్కున్న వాళ్ళకి అనుకున్న అవుతాయి అని చెప్పి నమ్మి వస్తారు. దానికి శనీశ్వరుడు అభయం ఇచ్చాడు. అభయ శనీశ్వరుడు అని పేరు పెట్టారు. అలాగే ఇప్పుడు స్ఫటికలింగం కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్రకృతి వాతావరణం ఒక సైన్స్ ఉంది. ఇక్కడ ఆరోగ్యాలు అనేవి చాలా బాగుంటాయి. గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది. ఇక్కడ ఒక మంచి అనుభూతి. ఇది అందరూ ఇక్కడికి వచ్చి అనుభూతి చెంది మంచి స్వామివారి దర్శనం తీసుకొని ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు రాజు. నేను మేడ్చల్ నుంచి వచ్చిన. ఇది 3వ రావడం. నేను సజెషన్ చేశాడు, అలాగే నేను యూట్యూబ్లో కూడా చూశాను. ఇక్కడికి వచ్చినాక ఈ ప్రదేశం చాలా బాగుంది. ఫస్ట్ నేను వీడియోలో చూసినట్టు కాలభైరవ దర్శించుకున్నా. ఆ స్వామి అనుగ్రహం కూడా బాగుంది. కూడా నాకు కొంతమంది ఇక్కడికి వెళ్తే అన్నీ మంచి జరుగుతాయని ఉంటూనే అది చూసి వచ్చాను. అంటే గిర్మాపూర్ నుండి ఒక ఫ్రెండ్ సజెషన్ చేశాడు. ఆ విధంగా ఇక్కడికి రావడం జరిగింది. స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా బాగుంది ప్రదేశం. చాలామంది రావడం. నా పేరు మాలా సురేష్, రాజబలరాం తండ, మేడ్చల్ మండల్. మేడ్చల్ మండల్ ఇది కాలభైరవుడి గుడి. అయితే కాలభైరవుడు వెలిసిన గత 400 సంవత్సరాల నుంచి ఈ దేవుడి వెలిసినది ప్రతి ఒక్క భక్తులు నమ్ముతారు. ప్రతి ఒక్క భక్తులు పూజలు చేస్తారు. శని భగవాన్ మళ్ళీ కాలభైరవుడు ఇతర శనేశ్వర భగవాన్ పూజ చేయడం, కైలాసం చేయడం, ప్రతి ఇక్కడ అన్ని విధాలుగా సకలం ఏదున్నా కానీ, పంతులున్నా ఏమున్నా కానీ అన్ని విధాలుగా మనకు అందుబాటులో గట్టిగా గుడి దర్శనం చేస్తారు. చాలామందికి దర్శనం చేస్తారు. ఇక్కడ గుడి చాలా బాగుంటుందండి. మన రావులపల్లి విలేజ్ నేనే అందరూ గుడి ఉంటుంది. భైరవ స్వామి గుడి చాలా ఫేమస్. చాలామంది తెలియదు, తెలిస్తే ఇంకా చాలామంది వస్తుంది. అంటే మన పబ్లిక్ ఇంకా గుడి ఇప్పుడే తెలుసుకుంటున్నాను. గుడి బాగుంటుంది ఈ ఏరియాలో. భైరవ స్వామి లేకపోతే ఫస్ట్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి మా విలేజ్లో. అక్కడ గుడి కూడా బాగా ఫేమస్. విజయదర్శిని అని బాగుంటుంది. నా పేరు పరశురామ్, మా రావులపల్లి విలేజ్.